నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ఇంటర్ డిగ్రీ పూర్తయిన తర్వాత ఇండియా అబ్రాడ్లో 100% ప్లేస్మెంట్స్ అవకాశం ఉంటుందా? 10 పీజీస్, 6 డిగ్రీస్, 2 PhDస్తో పాటు 18 ప్రపంచ రికార్డులు సాధించిన వ్యక్తి, మేనేజ్మెంట్ గురు, విద్యావేత్త డాక్టర్ నారాయణ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన్ను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే నారాయణ గారు. నమస్తే అండి. సో హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పటికీ చాలా సందేహాలు ఉంటాయి చాలా మందికి. సో ఫస్ట్ అసలు కోర్సుకు సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. 3 years ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటే ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? ఫస్ట్ ఈరోజు మనకు డాక్టరు నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి 3 years డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకోవచ్చు. అయితే 3 years డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకోవాలంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివి ఉండాలి. ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, కొత్తగా ఒక గ్రూప్ పెట్టారు టీహెచ్ఎం. టీహెచ్ఎం అంటే టీ అంటే టూరిజం, హెచ్ఎం అంటే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సు. మ్యాథ్స్, సైన్స్, కామర్స్ చదవలేని వాళ్ళు టీహెచ్ఎం గ్రూప్ చదువుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఏమాత్రం డౌట్ లేకుండా చెప్తున్నాను. టీహెచ్ఎం 10th క్లాస్ అయిపోయిన తర్వాత 2 years కోర్సు. ఎలాగ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ సేమ్ అలాగే టీహెచ్ఎం చదివితే డిగ్రీలో ఏం చదవాలని డౌట్ వస్తుంది. డిగ్రీలో బిహెచ్ఎం చదువుకోవచ్చు. బిహెచ్ఎం అంటే బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. ఇలాగా 5 years కోర్సు చదివితే అబ్రాడ్లో 100% జాబ్ గ్యారెంటీ వెళ్ళొచ్చు. ఈరోజు మనం J1 వీసా మీద యూఎస్ఏకి పంపిస్తున్నాం. ఇప్పుడు మన స్టూడెంట్ కేటగిరీస్ని బట్టి 3 రకాలుగా మాట్లాడుకోవచ్చు. చదవలేని స్టూడెంట్ ఉంటాడు, అంటే బిలో ఎవరేజ్ స్టూడెంట్. ఒక మాదిరిగా చదివే స్టూడెంట్ ఉంటాడు, యావరేజ్ స్టూడెంట్ అంటాం. బాగా చదవలేని స్టూడెంట్ ఉంటాడు, అబవ్ ఎవరేజ్ స్టూడెంట్ ఉంటారు. వాళ్ళకి బిలో ఎవరేజ్ స్టూడెంట్కి 10 lakhs ప్యాకేజ్ ఉంటుంది. యావరేజ్ స్టూడెంట్కి 30 lakhs ప్యాకేజ్ ఉంటుంది, 30 లక్షలు. బాగా చదివే స్టూడెంట్స్కి 60 lakhs ప్యాకేజ్ ఉంటుంది. అలాగా అంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ, సిఏ, ఇంజనీరింగ్ చదివే వాళ్ళకన్నా ఎక్కువ టాప్ పొజిషన్కి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఈరోజు మన దగ్గర చదివిన స్టూడెంట్స్ 25 కంట్రీస్లో వెళ్ళి సెటిల్ అయ్యారు. 5,000+ స్టూడెంట్స్ ఉన్నారు ఈరోజు. అందువల్ల హ్యాపీగా ఇక మ్యాథ్స్, ఎంపీసీ, బైపీ చదవకపోతే లైఫ్ లేదు అనేది దగ్గర నుంచి మైండ్ సెట్ చేసి తీసి బయటకు రండి. బ్రహ్మాండంగా వాళ్ళకన్నా ఎక్కువ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా మనం చదువుకోవచ్చు. ఒకటి సార్, అంటే హోటల్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మీరు చెప్పినట్టుగా చాలా కేటగిరీస్ ఉంటాయి. చాలా కాలేజెస్ కూడా ఈ కోర్సెస్ అందిస్తున్నాయి. కానీ మీ కాలేజ్లోని హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే అసలు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి స్టూడెంట్స్? ఈరోజు మన దగ్గర 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే 5 benefits ఇస్తున్నాం. ఏంటి 5 benefits అంటే, ఫస్ట్ 100% జాబ్ గ్యారెంటీ ఆన్ బాండ్ పేపర్. ఇది ప్రపంచంలోనే చరిత్ర. ఎందుకంటే అగ్రిమెంట్ ఎవరు రాసేవారు జాబ్ గ్యారెంటీ అని. ఈరోజు మనం రాసిస్తున్నాం. 25 years రాస్తాం. నిన్న మొన్న పెట్టిన ఇన్స్టిట్యూట్ కాదు, సిల్వర్ జూబ్లీ మన ఇన్స్టిట్యూట్ పెట్టి 25 years కంప్లీట్ అయిపోయింది. 100% జాబ్ గ్యారెంటీ రాసి ఇవ్వాలంటే ఆషామాష విషయం కాదు. మరి ఎలా రాసిగలుగుతున్నాం అంటే, మనం ఏం చేస్తున్నామంటే 6 types ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. అది నెక్స్ట్లో మాట్లాడుకుందాం. తర్వాత 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. మంత్లో 4 weeks ఉంటుంది. ఫస్ట్ వీక్, 3rd week వచ్చేసరికి 6 types ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సెకండ్ వీక్, 4th week వచ్చేసరికి 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. అది నెక్స్ట్ క్వశ్చన్లో మనం ఆన్సర్ చేద్దాం. సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే 3 years వన్స్ ఫ్రీ ఫారిన్ టూర్, స్టడీ టూర్ ఉంటుంది, ఇన్క్లూడింగ్ ఫీజులోనే. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇక థర్డ్ బెనిఫిట్ సరికి 3 yearsకి 3 వాల్యూ యాడ్ అండ్ కోర్సెస్ ఉంటున్నాయి. వాళ్ళు మన జాబ్ గ్యారెంటీ ఇస్తున్నాం కదా. హోటల్ మేనేజ్మెంట్ కోర్సుతో పాటు ఒక్కొక్క ఇయర్కి ఒక కోర్స్ ఇస్తున్నాం. ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. అది విడిగా చదువుకుంటే 5 lakhs ఫీజు. కానీ ఇదే ఫీజులో ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ ఇస్తున్నాం. అది ఒక్కడ నేర్చుకున్నా కూడా మంత్లీ 5 lakhs సంపాదించుకోవచ్చు. దాని గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకోవచ్చు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి బార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. థర్డ్ ఇయర్ వచ్చేసరికి మనకు కల్నర్ స్కిల్స్, కార్వింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. ఇలాగ ఈ 3 కోర్స్ నేర్చుకోవాలంటే మినిమం 10 lakhs ఖర్చు పెట్టాలి. మరి ఇన్ని కూడా ఫీజులోనే ఇస్తున్నాం. ఫస్ట్ బెనిఫిట్ 100% జాబ్ గ్యారంటీ. సెకండ్ బెనిఫిట్ మనకు ఫ్రీ ఫారిన్ టూర్. థర్డ్ బెనిఫిట్ సరికి ఇప్పుడు చెప్పుకున్నాం 3 years 3 వాల్యూ కోర్సెస్. ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసరికి మనకు బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పిస్తున్నాం. ఫస్ట్ 6 monthsకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా మీకు బ్యాంక్ లోన్ తీసుకొని 6 months ఈఎంఐలు కట్టుకోవచ్చు.
5th బెనిఫిట్ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35,000 స్కాలర్షిప్ ఇస్తున్నాం గవర్నమెంట్ నుంచి. ఇది ఒక మంచి అవకాశమే కదా. ఇలాగా మన ఇన్స్టిట్యూట్ చదువుకోవడం వల్ల 5 బెనిఫిట్స్ ఉన్నవి, హ్యాపీగా మనం చదువుకోవచ్చు. మొత్తానికి సార్ మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ రావడానికి కూడా హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. సో వీటికి సంబంధించి వాల్యూ యాడ్ ఆన్ కోర్సెస్ ఏమైనా అందిస్తుంటారా? ఇప్పుడు చెప్పుకున్నాం మనం వాల్యూ యాడ్ కోర్సెస్ అని. ఫస్ట్ ఇయర్ మనం ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాము, సెకండ్ ఇయర్ సరికి మనకు బార్ టెండింగ్, థర్డ్ ఇయర్ కల్నర్ స్కిల్స్ అండ్ కార్వింగ్. ఇవి నేర్చుకోవడం వల్ల బ్రహ్మాండంగా మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది. మరి వీటితో పాటుగా 6 types ఆఫ్ స్కిల్స్ కూడా ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు. ఎస్, ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 5 బెనిఫిట్స్ లో 100% జాబ్ గ్యారెంటీ ఫస్ట్ బెనిఫిట్ ఇది మనం డేరింగ్ డేషన్ చేస్తున్న విషయం ఇది. అయితే మరి 100% జాబ్ గ్యారెంటీ అంటే ఎట్లా అంటే మంత్ లో 4 weeks అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ 6 types ఆఫ్ స్కిల్స్. ఇప్పుడు స్కిల్ ప్రోగ్రామ్ వ్యక్తులకు ఎక్కడికి పోయినా కూడా జాబ్ వస్తుంది. ఫస్ట్ మండే టు సాటర్డే మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ మండే మనం ఏం చేస్తుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ఈ రోజు మనం J1 మీద ఇప్పుడే చెప్పాను 10 lakhs 30 lakhs 60 lakhs ప్యాకేజ్ ఉంటుంది. స్టూడెంట్ నాలెడ్జ్ని బట్టి మైండ్ని బట్టి అని చెప్పాను కదా. అలాగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మంచి ట్రైనింగ్ ఇస్తే బ్రహ్మాండమైన ప్యాకేజ్ వస్తుంది. అది ఫస్ట్ మండే. ట్యూస్డే వచ్చేసరికి ఇవాళ మనం జనరల్ మేనేజర్ వెళ్ళినా, హెచ్ఆర్ మేనేజర్ వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు లీడర్షిప్ స్కిల్స్ మీద చాలా ట్రైనింగ్ అవసరం. అది లీడర్షిప్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఒక హెడ్గా ఉంటేనే కదా మంచి ప్యాకేజ్ ఇచ్చేది అది. ఇక వెనస్డే వచ్చేసరికి ఇంటర్వ్యూ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాం. చాలా మంది చదువు అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంటారు. అప్పుడు పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ రాదు. డే 1 నుంచి ఇంటర్వ్యూలు ఎలా ఫేస్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర థర్డ్ ఇయర్ గానే మినిమం 3 to 5 ఆఫర్ లెటర్స్ ఇప్పిస్తాం. ఇది ఇక థర్డ్ సెమిస్టర్కి ఎనాలిటికల్ స్కిల్స్ మీద ఇస్తాం. అంటే మన లైఫ్ని కానీ మన జాబ్ కానీ ఎలాగే అనాలిసిస్ చేసుకోవాలి. ఇది అద్భుతమైన స్కిల్ ప్రోగ్రామ్. ఫ్రైడే సరికి సబ్జెక్ట్ స్కిల్స్, ప్రతి సబ్జెక్ట్ మీద కాన్ఫిడెంట్గా ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. సాటర్డే సరికి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఇలాగా మండే టు సాటర్డే 6 types ఆఫ్ స్కిల్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు 100% జాబ్ గ్యారంటీ ఇస్తున్నాం. ఇక రెండోది వచ్చరికి సెకండ్ వీక్ 4th week 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. ఇప్పుడు మనకు సివిల్ సర్వీస్ అంటాం, UPPS యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దాంట్లో ఒక మంచి చాప్టర్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ, అంటే తెలుగులో మానసిక సామర్థ్యము. మానసిక సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎక్కువ సంపాదించగలుగుతారు. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే లేటరల్ థింకింగ్ మండే టు సాటర్డే. ఒకరోజు లేటరల్ థింకింగ్, ఒకరోజు ఇన్నోవేట్ థింకింగ్, ఒకరోజు క్రియేట్ థింకింగ్, ఒకరోజు లాజికల్ థింకింగ్. లేటరల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, క్రియేట్ థింకింగ్, ఇన్నోవేట్ థింకింగ్, ఒకరోజు విన్ థింకింగ్, ఒకరోజు పాజిటివ్ థింకింగ్. ఇలాగా ప్రతి పవర్ మీద, థింకింగ్ పవర్ మీద మనం ఆలోచన ఇస్తున్నాం. కాబట్టి ఆలోచన సామర్థ్యం పెంచుతున్నాం. అప్పుడు మంచి ప్యాకేజ్ వస్తుంది. అలాగా మనకు 6 types ఆఫ్ స్కిల్స్ మన దగ్గర హైలైట్, 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ఉండటం వల్ల ఇవాళ 100% జాబ్ గ్యారెంటీ మనం ఇప్పించగలుగుతున్నాం. ఓకే, సో కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి స్కిల్స్తో పాటుగా పవర్ థింకింగ్ సంబంధించి కూడా మంచిగా ట్రైనప్ చేస్తామని చెప్తున్నారు. కానీ చాలా మంది సార్ సందేహం ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే కేవలం హోటల్స్లోనే జాబ్స్ వస్తాయి, ఎవరైనా క్యాడర్ తక్కువ జాబ్స్ చేయాల్సి వస్తుందా, ఇలాంటి ఒక ఆలోచన విధానంతో ఉంటారు. అసలు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏ సెక్టర్స్లో అసలు జాబ్స్ పొందే అవకాశం? ఈ విషయం మనం చక్కగా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ అనగానే రోడ్డు మీద కనిపించే హోటల్స్, రెస్టారెంట్లలో, దాబాలలో జాబ్ చేసుకునేదేమో నాన్ సెన్స్. మనం చదువు ఏంటి, అలాంటి హోటల్ చేసుకోవటం ఏంటి అని. ఇప్పుడు మనం చిన్న ఎగ్జామ్ చెప్పుకోవాలి. హోటల్ మేనేజ్మెంట్ కదా కోర్స్ పేరు. హోటల్ పక్కన ఏముంది చెప్పండి, మేనేజ్మెంట్ అని ఉంది. అంటే మేనేజ్మెంట్ సబ్జెక్టులు చదువుతాం కాబట్టి మేనేజర్ జాబ్ చేసుకుంటాము. హోటల్స్ కాదు ఇది. మొత్తం ఈ కోర్స్ చేస్తే 8 సెక్టార్స్లలో 8 రంగాల్లో మొత్తము 80 kinds ఆఫ్ జాబ్స్ ఉంటాయి. 80 రకాల జాబ్స్ ఉంటాయి. ఒక మనిషి సరదాగా చెప్పుకుందామా. ఫస్ట్ సెక్టర్ సరికి హోటల్ ఇండస్ట్రీ. ఏం సార్ మీరు హోటల్ కదా అనాల్సింది, హోటల్ ఇండస్ట్రీ అంటున్నారు ఏందని మీరు నన్ను అడగొచ్చు. హోటల్ వేరు, హోటల్ ఇండస్ట్రీ వేరు. హోటల్ అంటే మీరు రోడ్డు మీద కనిపించండి వాటిని హోటల్స్ అంటారు. హోటల్ ఇండస్ట్రీ అంటే మినిమము 50 members నుంచి 100-500 members ఎంప్లాయీస్ ఉంటారు. అంతమంది ఎంప్లాయీస్ ఉంటే ఆబ్వియస్లీ ఎవ్రీ 20 members-కి 50 members ఒక హెడ్ ఉంటారుగా. ఆ హెడ్ పేరు పోస్ట్ ఏంటి, జనరల్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు, ఫ్రంట్ ఆఫీస్ మేనేజరు, BDO బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసరు, అలాగనే బ్యాంక్వెట్ హాల్ మేనేజరు. ఇన్ని రకాల మేనేజర్ జాబ్స్ ఉంటాయి. చూడండి నేను చెప్పిన అన్ని ఎమ్ముని చూడండి, HRM, GM, PM, FM, BM కదా. అలాగా ఇక
ఇది హోటల్ ఇండస్ట్రీలో జాబ్స్ ఉంటాయి. ఒకవేళ హోటల్ ఇండస్ట్రీలో మనకు జాబ్ ఇష్టం లేదు. రెండోసరికి ఎయిర్లైన్స్ అంటే ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్లలో అద్భుతంగా జాబ్స్ ఉన్నాయి. థర్డ్ సెక్టర్ సరికి క్రూజ్ అంటే పెద్ద పెద్ద షిప్స్ సీలో ఉంటుంది. అబ్బో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. ఒక రోజు ఒక పర్సన్కి ఎంత చేసినా క్రూజ్లో టూరిస్ట్కి వెళ్ళాలంటే ఎంజాయ్ చేయాలంటే 2 lakhs ఒక్క రోజుకి. కపుల్స్ వెళ్తే రోజుకి 4 lakhs, 20 days ఉంటారు క్రూజ్లో. 40 lakhs పెట్టి అందులో ఎంజాయ్ చేస్తారు. ఇక మన వాడు అంత 40 lakhs మిగిల్చున్నాడుగా ఈ కోర్స్ చేస్తే. దట్టు మళ్ళీ మంత్లీకి 3 to 4 lakhs. ఈ రోజు మన దగ్గర ఫరీద్ అనే ఒక అబ్బాయి మన అల్యూమిని స్టూడెంట్ ఉన్నాడు. జస్ట్ 3 days బ్యాక్ మన క్యాంపస్కి వచ్చాడు. మంత్లీకి 4 lakhs ఎవరైనా సంపాదించగలుగుతారా? దట్టు కలర్ఫుల్ జాబ్, క్రూజ్లో ఎంజాయ్ చేస్తూ. ఇది థర్డ్ సెక్టర్. ఫోర్త్ సరికి టూరిజం సెక్టర్. టూరిజం అంటే ఏంటి? బ్యూటిఫుల్ ప్లేసెస్, బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ కంట్రీస్, అంతా బ్యూటిఫుల్లే కదా. ఫిఫ్త్ సరికి ఎడ్యుకేషన్ సెక్టర్. ఎడ్యుకేషన్ సెక్టర్ అని చెప్పండి, కాలేజెస్. ఇప్పుడు ఇలాంటి కాలేజీల్లో లెక్చరర్స్ ఉంటారుగా, ప్రిన్సిపల్గా ఉంటారుగా. మరి సొసైటీలో రెస్పెక్టబుల్ జాబ్ అయ్యేగా లెక్చరర్ అయినా ప్రిన్సిపల్ అయినా. ఎవరన్నారు? కుకింగ్ సర్వీసింగ్ అని. ఇక సిక్స్త్ వచ్చరికి రిటైల్ సెక్టర్. రిటైల్ అంటే ఏంటి? ఇప్పుడు డీమార్ట్ ఉంది, హెరిటేజ్ ఉంది, రిలయన్స్ ఉంది, మోర్ ఉంది. వీటంట్లో మరి హెడ్ పోస్ట్ ఉంటుంది కదా, జనరల్ మేనేజర్ పోస్టు. సెవెంత్ ఎంఎన్సి, మల్టీనేషనల్ కంపెనీస్. ఏం సార్ ఎంఎన్సి అంటున్నారేంటి? సాఫ్ట్వేర్ జాబ్స్ కదా, బీటెక్ చేస్తున్నారు కదా దాంట్లో జాబ్ చేసేది, ఆఫ్ కోర్స్. కానీ దాంట్లో జిఎం పోస్టులు ఎవరు చేస్తారు? మరి ఈ కోర్స్ చేస్తారు. ఎయిత్ సెక్టర్ రైల్వేస్లో ఏం జాబ్స్ ఉంటాయి? శతాబ్ది ఎక్స్ప్రెస్లు, వందే భారత్లో ఎవ్రీ 3 కోర్స్కి హెడ్ పోస్ట్ ఉంటుంది తెలుసా మీకు? అవి గవర్నమెంట్ జాబ్స్ కదా సార్. అవును, గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళిపోవచ్చు. అలాగా 80 సెక్టార్స్లలో 80 కన్ జాబ్స్ ఉంటాయి. హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ బ్రహ్మాండ జాబ్స్ చేసుకోవచ్చు. అందువల్ల మర్చిపోండి ఎంపీసీలు, బైపీసీలు, ఎంఈసీలు మర్చిపోండి. బీటెక్లో చదవలేని వాళ్ళు, సిఎల్ చదవలేని వాళ్ళు అంతకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు, కలర్ఫుల్ జాబ్ చేసుకోవచ్చు. అలాగే డాక్టర్ నారాయణ కాలేజ్ హోటల్ 100% జాబ్ గ్యారంటీ ఇస్తుంది, బాండ్ పేపర్ ఇస్తుంది, ఫస్ట్ డేనే ఇస్తా ఉంది. ఇంకేంటి హ్యాపీ? కావాల్సింది ఏంటి? జాయిన్ అవ్వాలా, చదువుకోవాలా. ఇది స్కిల్డ్ ప్రోగ్రామ్ కాబట్టి జాబ్ గ్యారంటీ, హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మొత్తానికి షెఫ్స్, సర్వీస్ పోస్టులే కాకుండా ఇన్ని సెక్టర్స్ విషయం అయితే ఇప్పుడు తెలిసింది. సో పెద్ద పెద్ద జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ కూడా చాలా మంచి ఆప్షన్ అని చెప్పారు. సో ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. కెరీర్ టైమ్స్లో డాక్టర్ నారాయణ గారితో మనం మాట్లాడుతున్నాం. నారాయణ గారు, ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. సో పాస్ అయిన వాళ్ళందరూ హ్యాపీ, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అక్కడతో ఆగిపోకూడదు, లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటారు. మరి ఇంటర్ ఫెయిల్ అయిన వారికి కూడా 1 సిట్టింగ్లో ఎగ్జామ్స్ రాసి డిగ్రీ చేసుకోవడానికి అవకాశం ఉందా? హ్యాపీగా ఉంది. ఈరోజు చాలా మంది మరి సార్ మేము ఇంటర్మీడియట్ మళ్ళీ రీసెంట్గా మళ్ళీ సప్లిమెంటరీలో కూడా ఫెయిల్ అయినాము, మరి మా అలాంటి వాళ్ళ సంగతి ఏంటి? ఇయర్ వేస్ట్ కావాల్సిందేనా? అలాంటి వాళ్ళు బాధపడొద్దు, ఎలాంటి అగాత్యానికి పాల్పడొద్దు. ఏంటి? ఫెయిల్ అయిన వాళ్ళే జీవితంలో చాలా గొప్ప పొజిషన్కి వెళ్తారు. ఒకసారి జీవితంలో ఫెయిల్ కాల, సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు, అందువల్ల మరొకసారి ఫెయిల్ కారు. చాలా బ్రహ్మాండంగా థామస్ ఆల్వా ఎడిసన్ కానీ, అబ్రహం లింకన్ కానీ వీళ్ళందరూ ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారు, కానీ ప్రపంచ పట్టు సాధించారు. రెగ్యులర్గా పాస్ అవుతూ పోతుంటారు చూసారా, వాళ్ళు ఎక్కడ ఒక జాబ్లో సెటిల్ అయిపోతారు, ఏదో ఒక శాలరీలో సెటిల్ అయిపోతారు. కానీ ఒకసారి 10th కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు పట్టుదలతో ఉండాలి. పట్టుదలతో ఉన్న వాళ్ళు ఇంకా ఊహించిన రీతిలో వెళ్తారు. ఇది నిజంగా దేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర చెబుతుంది. ఫెయిల్ అయినంత అదృష్టవంతులు, కానీ పట్టుదలతో ఉండండి. ఇంకా జీవితంలో ఎప్పుడు కాకూడదు అనేది ఉండండి. అంతకన్నా రెట్టింపు కక్షతో బ్రహ్మాండంగా సాధించవచ్చు. అలాంటి వాళ్ళకి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు, 10th క్లాస్ మళ్ళీ తెలంగాణ రిజల్ట్స్ వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు 3 డిప్లొమా కోర్సులు అందిస్తున్నాం. మీ అభిరుచి తగ్గట్టుగా, మీ టేస్ట్ తగ్గట్టుగా. ఫస్ట్ ఏంటంటే 1 year డిప్లొమా కోర్సు ఉంది, హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. ఫెయిల్ అయిన వాళ్ళకి ఆ కోర్సు చేసుకోండి, బ్రహ్మాండంగా లైఫ్లో సెటిల్ కావచ్చు. ఈ కోర్స్ చేసుకుంటూ అక్టోబర్ మనం ఏం చేస్తామంటే 1 sitting ఎగ్జామ్ ఉంది. ఆ అక్టోబర్లో 1 sitting ఎగ్జామ్లో మీరు పాస్ అవుతారు కాబట్టి హ్యాపీగా నెక్స్ట్ ఇయర్ నుంచి రెగ్యులర్ 3 years కోర్స్ చేసుకోవచ్చు కదా, అదొక బెనిఫిట్. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఇష్టం లేదు. రెండోది మనకు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. ఇవాళ మన హైదరాబాద్ సిటీని ఏమంటారంటే మెట్రోపాలిటన్ సిటీ అంటారు. మెట్రోపాలిటన్ సిటీ అంటే అర్థం తెలుసా? ఈరోజు మెట్రోపాలిటన్ సిటీలో రోజుకి నైట్కి 10 crores నుంచి 100 crores బిజినెస్ నడుస్తున్న సంగతి మీ అందరూ తెలుసా? మ్యారేజ్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, బిజినెస్ ఈవెంట్స్, సినిమా, ఆడియో వీడియో ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఇలాంటి ఈవెంట్స్కి కోట్లలో ఖర్చు అవుతాం ఒక రాత్రికి. ఇలాంటి హైదరాబాద్ సిటీస్ మన ఇండియాలో ఎన్ని ఉన్నాయి తెలుసా? 10 ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబై, ఓకే, మరి జైపూర్, అహ్మదాబాద్, పూణే, ఇవన్నీ ఉన్నాయి.
రోజుకి 100 కోట్ల బిజినెస్ వస్తుంది. ఒక్క 1 crore మన ఈవెంట్ చేసుకుంటే 20% మినిమం ప్రాఫిట్ ఉంటుంది, అంటే 20 lakhs మిగులుతుంది. ఆ సంగతి మీ అందరికీ తెలుసా? ఆ కోర్సు చదువుకొని బ్రహ్మాండ గెలిచిన నాకు తెలుసా? చాలా మంది తెలియదు. మా జీవితాలు అయిపోయినాయి అనుకుంటా. అలాంటి వాళ్ళు ఎక్కువ సంపాదించదు, అలాంటి వాళ్ళే. కానీ దారులు తెలియదు, రహదారులు ఉన్నాయి. ఇక మూడోసరికి మనకు ఇంటీరియర్ డిజైన్. ఇంట్లో కూర్చొని బ్రహ్మాండం సంపాదించుకోవచ్చు. ఒక చిన్న ఇల్లు ఇంటీరియర్ చేస్తే 5 lakhs అని తెలుసా? నేను మా ఇంటికి రీసెంట్గా కొత్త ఇల్లు తీసుకుంటే 5 lakhs ఇచ్చా. జస్ట్ డైరెక్షన్స్, ఏ సోఫాలు వాడాలి, ఏ చైర్లు వాడాలి, ఇంటీరియర్లో ఏ కటన్స్ వాడాలి చెప్పిన దానికి చిన్న ఇల్లైనా చాలా మంచి స్పేసెస్ చూపిస్తారు. ఇంటీరియర్ అద్భుతమైన కోర్సు ఇది. మంత్లీ 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. ఇలాంటి కోర్సును వదిలిపెట్టుకొని చాలా మంది అర్థం కాని చదువులు చదువుకుంటూ వ్యర్థం చేసుకునే జీవితంలో ఈ చదువులు అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు 30,000 40,000 కోసం జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటా ఉన్నారు. మై డియర్ స్టూడెంట్స్, ఒక డాక్టర్ నారాయణని మీరు చదివినట్లయితే లైఫ్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే చదువుతో పాటు ఎన్నో విషయాలు అంటే కోర్సు గురించి ఎన్నో రకాల మార్గాలు, దారులేంది, రహదారులేంది ఎన్నున్నాయి. ఇవాళ మన దగ్గర చదివిన స్టూడెంట్స్ ఈరోజు కాన్ఫిడెన్స్ స్కిల్స్ డెవలప్ బయటకు వెళ్తారు. సార్ ఈరోజు నేను మన చిన్న విషయం చెప్పుకోవాలండి. మనకు నవీన్ ఉన్నాడు, మీకు నంబర్ ఇస్తాను, మీరు ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి. నవీన్ అన్న అబ్బాయికి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన అబ్బాయి, మహబూబ్ నగర్ టౌను. ఈరోజు అబ్బాయి తెలుగు మీడియం, అది సిఈసి చదివాడు, సిఈసి తెలుగు మీడియం, అది ఫెయిల్ అయ్యాడు ఇంటర్మీడియట్లో కూడా. మన దగ్గర జాయిన్ అయిన తర్వాత 3 years హోటల్ మీద కూడా చేశాడు. ఈరోజు దుబాయ్లో ఉన్నాడు, మంత్లీ 5 lakhs సంపాదిస్తున్నాడు. ఇది 200% వాస్తవం చెప్తున్నాను. మహబూబ్ నగర్లో మంచి బ్రహ్మాండం ఇల్లు కట్టారు, 1 కోటి రూపాయలు పెట్టి. ఎస్, ఎగ్జాక్ట్లీ. శంషాబాద్లో బ్రహ్మాండ ఫ్లాట్ తీసుకున్నాడు. తెలుసా మీకు ఆ విషయం? మరి కృష్ణ అని ఉన్నాడు ఒక అబ్బాయి, జగిత్యాల అబ్బాయిది. ఆ అబ్బాయి కూడా సార్ నేను మన డాక్టర్ నారాయణలో నేను చదవకపోతే నా లైఫ్ ఎక్కడికి పోయేది. ఆ అబ్బాయి ఎంపీ చదివాడు జగిత్యాలలో. ఈరోజు కెనడాలో ఉంటున్నాడు అబ్బాయి. అబ్బాయి 5 floors అద్దాల మీద కట్టించిన సార్ జగిత్యాల మాది పెద్దదని చెప్పొస్తున్నాడు. వాళ్ళ తమ్ముడికి 1 కోటి రూపాయలు పెట్రోల్ పంప్ పెట్టించాడట. అలాంటి కాన్ఫిడెన్స్ స్కిల్స్ మనం డెవలప్ చేస్తా ఉన్నాం. ఏదో సరదాగా 30,000 40,000 50,000 శాలరీతో ఇప్పించినపో లైఫ్ బతుకుపో అనేది కాదు మన డాక్టర్ నారాయణ. ఒకసారి మీరు ఎంటర్ అయ్యారంటే కాన్ఫిడెన్స్ స్కిల్స్ డెవలప్ వెళ్తారు. దాంట్లో ఏమాత్రం లేకుండా, డౌట్ లేకుండా సక్సెస్ కావచ్చు. ఓకే సార్, డిగ్రీ కోర్సు గురించి చెప్పారు, చాలా బాగుంది. ద సేమ్ టైం ఇంటర్ ఫెయిల్ అయ్యే చాలా మంది పెద్ద పెద్ద ప్లాన్స్ కాకుండా ఒక షార్ట్ టైం కోర్సెస్ కూడా చేయాలి అనుకుంటారు. మరి అలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు మనం అనుకున్నాం ఈ షార్ట్ టైం ప్రోగ్రామ్ మేము అనుకున్నది అంటే ఇంటీరియర్ డిజైన్, ఓకే, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు, ఇంకోటి ఏం చెప్పుకున్నాం, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు, బాయ్స్ ఈవెంట్ చెప్పుకున్నాం కదా. ఇవి చేసుకుంటే బ్రహ్మాండంగా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ 1 year కోర్స్ కూడా ఈ చేసుకుంటే ఈ 3 కోర్సు ఏ కోర్స్ చేసుకుంటే లైఫ్ లో సెటిల్ కావచ్చు. ఈ షార్ట్ టైం కోర్స్ సంబంధించి డ్యూరేషన్ 1 year వరకు ఉంటుంది. 1 year. ఓకే సార్, అంటే ఇప్పుడు డిగ్రీ జాయిన్ అయినా లేకపోతే షార్ట్ టైం కోర్సెస్ జాయిన్ అయినా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జాబ్ తో పాటుగా ప్యాకేజ్ రావడానికి ఇక్కడ కూడా యాడ్ ఆన్ కోర్సెస్ ఏమైనా నేర్పిస్తారా? ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే మొత్తం మనకు 3 క్యాంపస్ ఉన్నవి, కూకటపల్లి, సికింద్రాబాదు, అల్వాలు, సుచిత్రాలు. మనకు ఐక్రే డిగ్రీ కలిసి పెట్టాం. ఇది కూడా అద్భుతమైన ప్రోగ్రామ్, చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. ఎవరైనా సార్ నేను బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను, టాప్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నాను, దాని గురించి చెప్పంటే మన దగ్గర BBA సూపర్ ప్రోగ్రామ్. మన ప్రపంచంలో ఎవ్వరూ అందించిన కోర్స్ ఇది. ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఎవరూ అందించలేదు, మనమే అందించగలుగుతున్నాం ఎందుకు చెప్తున్నంటే మన దగ్గర అద్భుతం ప్రోగ్రామ్ ఏంటంటే BBA అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఆ డిగ్రీలోనే ఉంది 2వ Bలో బిజినెస్ అని, కానీ అందరూ అది మర్చిపోయి ఆ బిజినెస్ పదాన్ని మర్చిపోయి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి అమాంగ్ 4 walls మధ్య థియరీ చెప్తున్నారు. థియరీ చెప్తే ఎవరైనా బిజినెస్ చేయగలుగుతారా? లెక్చరర్ అయితే ఎవరండి? థియరీ చెప్తున్నారు. స్టూడెంట్ అయితే ఎవరండి? థియరీ చదువుతున్నాడు. చివరి రాస్తుంది ఏంటంటే ఎగ్జామ్ థియరీ. మీరు ఏమనుకోకుంటే ఎవరిని క్రిటిసైజ్ చేయడం ఉద్దేశం కాదు కాబట్టి నేను బేసిక్గా లెక్చరర్ని, ప్రిన్సిపాల్ని నా గురించి చెప్తున్నాను. నేను లెక్చరర్ అయితే ఎవరండి? సబ్జెక్ట్ బైహార్ట్ చేసి టెక్స్ట్ బుక్లు బైహార్ట్ చేసి క్లాస్ రూమ్ చెప్పే వ్యక్తి లెక్చరర్. తప్పుగా అనుకోవద్దు, ఎవరేం చేసింది అదే. స్టూడెంట్ అనే వ్యక్తి ఎవరండి? బైహార్ట్ చేసి ఎగ్జామ్ రాసే వ్యక్తి. ఇద్దరి మధ్య కామన్ ఫ్యాక్టర్ జరిగింది. లెక్చరర్ మధ్య స్టూడెంట్ మధ్య కామన్ ఫ్యాక్టర్ ఉంది. లెక్చరర్ బైహార్ట్ చేస్తున్నాడు, స్టూడెంట్ బైహార్ట్ చేస్తున్నాడు. ర్యాంక్ వస్తుంది స్టూడెంట్కి. ర్యాంక్ దేని ద్వారా ర్యాంక్ వచ్చింది? థియరీ ఎగ్జామ్ రాయడం వచ్చింది. గొప్పడు అవుతాడా థియరీ చదివితే? 4 రోజుల తర్వాత అడగండి మంచి ర్యాంకర్ని, నువ్వు రాసిన సబ్జెక్టులు చెప్పురా అంటే ఒక్కడు ఏం చెప్పలేడు, మర్చిపోతాడు. ఎగ్జామ్ రాసినంత మైండ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తుంటే ఈ BBA బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ ఎందుకు ఇంత స్ట్రెస్ చేశారంటే మనం ఇయర్ 2 semesters, 3 to 6 semesters ఉంటుంది. ఒక్కొక్క సెమిస్టర్కి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం, ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఫస్ట్ సెమిస్టర్ ఆటోమొబైల్స్ అంటే చెప్పండి, కారు, బైకు, స్కూటరు,
లారీ, బస్సు, ఆటో ఇవన్నీ తయారవుతాయి. టైరు, ట్యూబ్, ఇంజిన్ అవి ఎలా తయారవుతున్నాయి అక్కడ తీసుకెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హోండా కార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ హోండా కారు తయారవడానికి ఎంత ఎక్స్పెన్స్ అయింది, ఎంతగా అమ్ముతున్నారు, దీనిని ఏమన్నాం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అక్కడ చూసాడుగా మనోడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్. బీబీఏలో ఏముంటుంది సబ్జెక్టు, హెచ్ఆర్ఎం ఉంటుంది. హెచ్ఆర్ఎం సబ్జెక్ట్ చెప్తే ఉపయోగం ఏంటంటే థియరీగా అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్ ఏంటి, వాళ్ళ ఇంక్రిమెంట్స్ ఏంటి, వాళ్ళ బాగోగులు ఏంటి, ఇవన్నీ చెప్పేది హెచ్ఆర్ సబ్జెక్టు. ఇక మనం ఏం చేస్తున్నాం, కంపెనీలో చూస్తున్నాం కదా, సబ్జెక్ట్ వచ్చింది కదా. ఇక థర్డ్ సబ్జెక్ట్ మార్కెటింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. మార్కెటింగ్ తయారైన హోండా కారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది, ఇతర దేశాలకి సి ఉంటే బై షిప్ ఎలాగా, సీలో అయితే బై కార్గో ఫ్లైట్లో ఎలా అయిపోతుంది, విత్ కంట్రీ అయితే లాజిస్టిక్స్ అంటాం, విత్ గూడ్స్ ఆర్ బై పెద్ద పెద్ద ట్రక్స్ వెళ్తుంది లాజిస్టిక్స్ అంటాం. ఇవన్నీ ఎలా జరుగుతుందో మనం డైరెక్ట్ ప్రాక్టికల్ చూపిస్తున్నాం. ఇక రెండో సెమిస్టర్కి టెక్స్టైల్ ఇండస్ట్రీస్. టెక్స్టైల్స్ క్లోత్స్ ఎలా తయారవుతున్నాయి, ఎంత ప్రాఫిట్ వస్తుంది తెలుసా? అసలు టెక్స్టైల్స్ ఎన్ని ఇండస్ట్రీస్ అసలు తెలుసా? 8 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏంటో తెలుసా? జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, డిజైనింగ్, అప్రెల్ అంటే తెలుసా? రెడీమేడ్ డ్రెస్ ఎలా తయారవుతున్నాయి, ప్యాకింగ్, మార్కెటింగ్. మరి ఇంత ఉంచుకొని సబ్జెక్టు ప్రాక్టికల్ చూపించకుండా సబ్జెక్ట్ మరి థియరీ చెప్తే బీబీఏ ఎంబీఏ చెప్తే ఉపయోగం ఏంటండి? థర్డ్ సెమిస్టర్కి ఫార్మా మెడిసిన్స్ ఎలా తయారవుతుందో తీసుకెళ్తున్నాం. ఫోర్త్ సెమిస్టర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, కేక్స్ ఏంటి, బ్రెడ్స్ ఏంటి, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి, పిజ్జా ఏంటి, బర్గర్లు ఏంటి, బిస్కెట్స్ ఏంటి, కుకీస్ ఏంటి, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి ఆ ఇండస్ట్రీకి వెళ్తాం. ఫిఫ్త్ వచ్చేసరికి బ్యావరేజ్ ఇండస్ట్రీస్ అంటే హాట్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, కోకోకోలా, థమ్స్ అప్, స్ప్రైట్, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి ఆ ఇండస్ట్రీస్కి వెళ్తాం. సిక్స్త్ సెమిస్టర్కి ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పండుకున్నంత వాడి సోప్స్ ఏంటి, బ్రష్లు ఏంటి, పేస్ట్లు ఏంటి, కాస్మెటిక్స్ ఏంటి, పర్ఫ్యూమ్స్ ఏంటి, ఇవన్నీ ఇలాంటి ఇండస్ట్రీ చూస్తున్నాం. మీరు నన్ను అడగచ్చు, సార్ సూపర్గా ఉంది ప్రోగ్రాము, ఇవన్నీ మీరు చూపిస్తారు, హెచ్ఆర్ సబ్జెక్టు, మార్కెటింగ్, లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్. ఇప్పుడు మాకు ఆ బిజినెస్ పెట్టుకుంటే కొన్ని కోట్లు కావాలి కదా, ఆ కోట్లు మా దగ్గర లేవు కదా, ఇంత నేర్పించిన మీరు జాబ్ ఇప్పిస్తారా? నేను అంటున్నాను, ఇంత నాలెడ్జ్ నాకు జాబ్ రాదా? ఇంకా థియరీ చదివిన జాబ్ ఇప్పిస్తానంటే ఇంత ప్రాక్టికల్ జాబ్ ఎందుకు రాదండి? నేను అంటున్నాను, గ్లోబల్ మొత్తం అందరూ తెలుసా, ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అయింది. ఈ గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ఫ్రాంచైజ్ బిజినెస్ వచ్చిన సంగతి తెలుసా? ఫ్రాంచైజ్ బిజినెస్ దాని నుంచి ఒక 1 minute చెప్తాను మీకు. ఇప్పుడు ఆటోమొబైల్స్ అని చెప్పుకున్నాగా ఫస్ట్ సెమిస్టర్లో. ఇప్పుడు ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హోండా కారు, టాటా, టయోటా, బోల్డ్ అని ఉన్నాయిగా. ఏ షోరూమ్ పెట్టుకుంటే మీకు 5 to 10 lakhs రాదండి మంత్లీకి? ఎస్. రెండో టెక్స్టైల్స్. ఇప్పుడు ఎన్నో వచ్చిందా, జూడియో వచ్చిందా, మరి రామరాజ్ కాటన్ వచ్చిందా, ఎన్నో వచ్చినాయిగా. వెస్ట్ సైడ్ వచ్చిందా, బీబా బిషా వచ్చిందా, ఎన్నో ఉన్నాయి. ఏదో ఒకటి పెట్టుకుంటే మంత్లీకి 5 to 10 lakhs సంపాదించలేమండి మనం. ఇది ఎవరైనా చెప్పారా? ఫార్మాకి వెళ్దాం, మెడిప్లస్ కానీ, అపోలో ఫార్మర్స్ కానీ, హోమ్ ఇంటర్నేషనల్ కానీ పెట్టుకుంటే 5 to 10 lakhs సంపాదించుకొని తెలుసా మీకు ఎవరన్నా? ఇలాగా ఫుడ్ ప్రాసెసింగ్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, ఇవన్నీ డొమినోస్, పిజ్జా హట్, ఇవి పెట్టుకుంటే మంత్లీ 10 to 15 lakhs సంపాదించుకొని తెలుసా మీకు ఎవరికన్నా? బ్యావరేజ్, డైలర్, కోకోకోలా, థమ్స్ అప్, ఇవన్నీ డైలర్ తీసుకున్న సంగతి ఎవరైనా తెలుసా? ఎఫ్ఎంసీజీ, డిమార్ట్, హెరిటేజ్, రిలయన్స్, మోర్ ఇలా పెట్టుకుంటే మంత్లీ 10 to 15 lakhs సంపాదించిన సంగతి ఎవరైనా తెలుసా? లెదర్, బాటా లాంటివి, మోచీ లాంటివి, ఇవన్నీ పెట్టుకుంటే, నైకీ లాంటివి పెట్టుకుంటే మంత్లీ 5 to 10 lakhs సంపాదించా. ఇన్ని రకాల బిజినెస్ మెయిన్ కోర్సులు చెప్పాలి, ఎవరు చెప్పట్లా, ఎవరు తెలియజేయట్లా. ఈ రోజు ఎందుకే నేను ప్రపంచ స్థాయిలోనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ బిజినెస్ మెయిన్ కోర్సు, నేను టాప్ లెవెల్కి వెళ్ళాలి, మంచి కంపెనీల్లో మంచి ప్యాకేజ్ రావాలి, లేకపోతే నేను బిజినెస్ పెట్టుకోవాలంటే మీరు ఐక్రెడిట్ డిగ్రీ కాదు, స్కోర్ రండి. నేను చెప్పిన ప్రోగ్రామ్ నిన్నటి ఈ రోజు పెట్టిన ప్రోగ్రామ్ కాదు, లాస్ట్ 10 years నడుస్తుంది ఈ ప్రోగ్రామ్. అద్భుతమైన ప్రోగ్రామ్, ఇండస్ట్రీ ప్రోగ్రామ్. కాశ్మీర్ టు కన్యాకుమారి ప్రతి స్టేట్ తిరుగుతాం, ప్రతి ఇండస్ట్రీస్కి వెళ్తాం. ఆ విధంగా అద్భుతమైన ప్రోగ్రామ్. అలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రండి. ఇక రెండవది బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ అంటే ఏంటండి, బ్యాచులర్ కామర్స్. కామర్స్ అంటే మళ్ళీ బిజినెస్సే, కానీ క్లాసులకు వచ్చేటి సబ్జెక్టులు ఏమిటో తెలుసా? మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, ఆడిటింగ్, ఈ సబ్జెక్ట్ ఉంటాయి. లెక్చర్స్ ఏం చేస్తారంటే క్లాసుల్లో కూర్చోబెట్టి బోర్డు మీద చెప్తున్నారు. మనోడికి 100 మార్క్స్ ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్లో, ఆడిటింగ్ సబ్జెక్ట్లో, మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్. ఏం చేసుకుంటాం? 100కి 100 మార్కులు. టంగ్ క్లీనర్కి కూడా మనకు కావాలి సర్టిఫికేట్స్. ఎందుకంటే థియరీ కాదు, మాస్టర్ బోర్డు మీద రాస్తాడు, మనోడు 10 times ప్రాక్టీస్ చేస్తాడు, ఫుల్ మార్క్స్ వచ్చినాయి. రేపు ఇండస్ట్రీకి పోతే ఆ సబ్జెక్ట్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలో, ఎక్కడ అప్లికేబుల్ చేయాలో, ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో ఎవరికి తెలియదు. ఈ రోజు ఆ సబ్జెక్ట్ తీసుకెళ్తున్నాం. ఇక మూడోది BCA, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. అక్కడ ఏ ఉంది, ఏంటుంది అప్లికేషన్, అసలు ఈ కంప్యూటర్ ఎక్కడ ఉపయోగించాలి,
ఆటోమొబైల్స్ ఎక్కడ, టెక్స్టైల్స్ ఏంటి, ఫార్మా ఏంటి, ఫుడ్ ప్రాసెసింగ్ ఏంటి, బ్యావరేజ్ ఏంటి, ఇలాగ ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు. ఎఫ్ఎంసీజీలో ఎవరు చెప్పట్లా. కంప్యూటర్ ల్యాబ్ లో కూర్చోబెట్టి బీసీఏ ఎంసీఏ సబ్జెక్టులు, బీటెక్ వచ్చింది మళ్ళా సిఎస్ కంప్యూటర్ సైన్స్ ఫుల్ 25 లక్షలు 30 లక్షలు ఫీజులు. ఎవరు చెప్తున్నారండి? కంపెనీకి ఎవరు తీసుకెళ్తున్నారు? క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి థియరీ చెప్పేసి ల్యాబ్ లో కూర్చొని ప్రాక్టీస్ చేపిస్తారు. ఉపయోగం ఏంటి? అదో థియరీ కదా కంప్యూటర్ ల్యాబ్ కూడా. కానీ ఈ రోజు మన దగ్గర బీబీఏ తీసుకున్నా, బీకామ్ కంప్యూటర్ తీసుకున్నా, బీసీఏ తీసుకున్నా కూడా అద్భుతమైన ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అలాంటి వాళ్ళు ఉంటే రెండు ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. రైట్ సార్. మొత్తానికి లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద చదువులు అక్కడ మామూలు హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సెస్ చేసినా కూడా మంచి సంపాదనతో లైఫ్లో సెటిల్ అవుతున్నారు. ద సేమ్ టైం ఒక ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్గా, అకాడమిషియా మేనేజ్మెంట్ గురువుగా దేశ విదేశాల్లో కూడా విజిట్ చేశారు. అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. అన్ని కంపెనీల సీఈఓలతో కూడా ఒక సత్సంబంధాలను మెయింటైన్ చేస్తున్నారు. స్టూడెంట్స్ సంబంధించి ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ వైడ్ అన్ని రకాల కమ్యూనికేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకు సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక వాటిని కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఫర్దర్గా నంబర్స్ నోట్ చేసుకుని 9663653665 నెంబర్కి ఫోన్ చేయండి. రాత్రి 12 వరకు మీకు ఆన్సర్ చేస్తారు. అలాగే 8367215215 మేము స్క్రీన్ మీకు కనిపిస్తుంది. మీకు మరిన్ని విషయాల కోసం సంప్రదించండి. హ్యాపీగా ముందుకెళ్దాం. ఆల్ ది సక్సెస్, ఆల్ ది బెస్ట్. రైట్. ఇది మొత్తంగా అయితే హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇంకా సందేహాలు ఉంటే కనుక ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఈ నెంబర్కు కాల్ చేసి మీ సందేహాలను అయితే నివృత్తి చేసుకోవచ్చు. లైఫ్లో ఒక మంచి సెటిల్మెంట్ కోరుకునేవారు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వాలని ఆశిస్తూ ఇది వాళ్ళ కెరీర్ టైప్స్. కీప్ వాచింగ్ HM TV.